నమస్తే. ఎన్నో విషయాలు అటు న్యూమరాలజీకి సంబంధించి, మనీకి సంబంధించి, అలాగే యోగాకి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడున్నాం. మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు. మొబైల్ నంబర్స్‌కి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేసున్నాం. మీరు ఛానెల్‌లో వాచ్ చేస్తే గనక మీకు కనిపిస్తాయి. చాలా వీడియోస్ మొబైల్ నంబర్స్ ఏ మొబైల్ నంబర్ ఎక్కడుండాలి, అసలు ఏ నంబర్ పెట్టుకోకూడదు, అసలు మొబైల్ నంబర్‌లో కనపడని నంబర్స్ ఏమిటి, ఇలా చాలా చేసున్నాం. అయితే మనకి మొబైల్ నంబర్ మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి కదా! దీనికి సంబంధించి 10 డిజిట్స్‌కి సంబంధించి ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఒక నంబర్‌లో 10 ఉంటాయి. 10 నంబర్స్ ఉంటాయి. యెస్. 7తో స్టార్ట్ అవుతుంది, 1తో ఎండ్ అవుతుంది. ఇలా చాలా ఉంటాయి. కాకపోతే ఏ నంబర్ ఎక్కడ ఉండటం వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో చాలా వీడియోలు చేసామండి మొబైల్ న్యూమరాలజీ మీద. అవును. కానీ ఈ టాపిక్ ఏంటి అంటే కొత్త టాపిక్. అప్పుడు ఆ వీడియోలో ఏంటంటే పిల్లర్ నంబర్స్ ఎక్కడ ఉండాలి, ఎండింగ్ లో ఏం ఉండకూడదు, ఏం ఉండాలి అనేది చూసాం. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఒక వ్యక్తి తన పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడడానికి కారణాలు ఏమిటి, ఆ కారణాలు మొబైల్ నంబర్ ద్వారా ఎలా వస్తుంది అంటే మీరు హెల్త్ లో ఇబ్బంది పడుతున్నా, రిలేషన్ లో ఇబ్బంది పడుతున్నా, కెరియర్ పరంగా ఒడిదుడుకులున్నా, మనీ పరంగా బ్లాకేజెస్ ఉన్నా ఈ మొబైల్ నంబర్ ద్వారానే వస్తున్నాయి. అది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒక నంబర్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది ఒక మొబైల్ నంబర్ అండి, చూడండి మీరు 9681326745. ఇది ఒక మొబైల్, ఇది 10 డిజిట్స్ మొబైల్ నంబర్. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్లలో మనకు పాజిటివ్ నంబర్స్ ఏంటి, నెగిటివ్ నంబర్స్ ఏంటి, ఒకవేళ వీటి ద్వారా ఏమేం జరుగుతాయి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 డిజిట్స్ రాసుకోవాలండి. అంటే 96 ఒక పేరు మీకు చెప్పాను, మొత్తం 9 పేర్లు రావాలి. అదే విధంగా 81 కూడా రాసుకోవాలి. అదే విధంగా 32, 67, అదే విధంగా 67, 45, ఇంకా 45. ఈ 5 పేర్స్ జనరల్ గా వస్తాయి. కింద మీరు రెండు తీసుకుంటే వస్తాయండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ డిజిట్ తీసేయాలి, లాస్ట్ డిజిట్ కూడా తీసేయాలి. తీసేసి ఇప్పుడు 2 3, మళ్ళీ 3 4, 4 5, ఇలా 6 7, 2 3 13. ఇప్పుడు మనకి ఏ పేర్లు వస్తాయి మీరు చూడండి. 68, 13, 26, 74, 74. ఇలా మీకు మొత్తం ఎన్ని వచ్చాయి ఇక్కడ 5 1 2 3 4 5 1 2 3 4 టోటల్ 9 పేర్స్ వచ్చాయి. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ వచ్చేసి టోటల్ 51 ఉంది, వెరీ గుడ్ అని అనుకుంటారు. అంటే 6 టోటల్ కాబట్టి బాగుందని అనుకుంటారు. కానీ దీంట్లో ప్లస్ మైనస్లు 2 ఉంటాయండి. 96 నంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ నంబర్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ నంబర్ ద్వారా మీ లైఫ్ లో సంపద సమృద్ధిని కూడా ఆకర్షించవచ్చు. అదే విధంగా 81 అనేది రాంగ్ నంబర్, ఇది బ్యాడ్ నంబర్. ఎందుకంటే 8 నంబర్ సాటర్న్, 1 నంబర్ సన్. సన్ అండ్ సాటర్న్ చాలా డేంజర్ కాంబినేషన్. మీ మొబైల్ నంబర్లలో ఎక్కడైనా 81 కానీ 18 కానీ ఉంటే మీకు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్పౌస్ హెల్త్ అండి. వైఫ్ వాడితే హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం, హస్బెండ్ వాడితే వైఫ్కి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా 32 ఈజ్ ఏ న్యూట్రల్ కాంబినేషన్, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అండి, న్యూట్రల్ కాంబినేషన్. 67 అండి, వెరీ 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 ఇంపార్టెంట్. 67 అనేది సేమ్ 81కి ఎలా ఉంటుందో 67 కూడా హెల్త్ ఇష్యూస్, స్పౌస్ హెల్త్ ఇష్యూస్. అదే విధంగా 45 మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 45 గనక మీ మొబైల్ నంబర్లలో అంటే 45 ఉన్నా 54 ఉన్నా కూడా ఇటువంటి వ్యక్తులు మల్టిపుల్ టైం విజిట్ కోర్ట్ అండ్ హాస్పిటల్స్. అంటే వీళ్ళు ఎక్కువగా కోర్టు చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళ డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్ వచ్చే పేర్స్, ఇప్పుడు పైన పేర్స్ మనం చూస్తే 68 అండి. ఎక్కడైనా మీరు చూడండి 6 and 8 కానీ 8 and 6 కానీ మీ మొబైల్ నంబర్లలో ఉంటే
ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యల్లో ఉంటారు. ఓకే. కంటి సమస్యలు. అదే విధంగా 1 అండ్ 3 వెరీ గుడ్ కాంబినేషన్, వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. మనీ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా 26 మొబైల్ నంబర్లలో 26 ఉన్నా 62 ఉన్నా కూడా ఇటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా డయాబెటిక్ కానివ్వండి, అదేవిధంగా జెంట్స్లో అయితే స్పెర్మ్ కౌంట్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 74 ఈజ్ వెరీ గుడ్. రాహు అండ్ కేతు వెరీ గుడ్ కాంబినేషన్. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక మొబైల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు టోటల్ చూసుకోవాలి. టోటల్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఇంటర్నల్ కాంబినేషన్ సరిగా లేదు. రైట్. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటుంది, వాటికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది కనుక మన జాగ్రత్తగా న్యూమరాలజీ ద్వారా కనుక సెలెక్షన్ చేసుకుంటే 100% ఆ మొబైల్ నంబర్ అనేది లక్కీగా మారుతుంది. చాలా మంది ఇవన్నీ తెలియక ఎలా పడితే అలా నంబర్స్ తీసుకుంటారండి. కానీ ఇంటర్నల్ కాంబినేషన్ గురించి తెలియదు కదా, ఏ నంబర్ పక్కన ఏది ఉంటే వీళ్ళకి నెగిటివ్ జరుగుతుంది అనేది. కాబట్టి నంబర్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. అది జాగ్రత్తగా చూసి న్యూమరాలజీ ద్వారా తీసుకున్నప్పుడు మీరు ఏదైతే మీ లైఫ్లోకి మీరు లక్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అది ఈజీగా వస్తుంది. మీరు నంబర్ తీసుకొని 6 months అయింది, 1 year అయింది, ఇంకా సక్సెస్ రావడం లేదంటే ఇటువంటివన్నీ మీకు తెలియవు, సీక్రెట్స్ అన్ని. రైట్. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్ ఇంటర్నల్ కాంబినేషన్ బాగుండాలి, టోటల్ నంబర్ బాగుండాలి, లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుండాలి. అంటే చూడడానికి నంబర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండాలి. ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి నంబర్ తీసుకున్నప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. మొబైల్ నెంబర్ చాలా వరకు టోటల్ నెంబర్ చూసే చాలా మంది తీసుకుంటారు. ఇంటర్నల్ గా ఇంత డెప్త్ గా ఆలోచించాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక నుంచి ఫాలో అవ్వండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా అందరికీ యూస్ఫుల్ కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.